హలో అండి, అందరికీ నమస్తే. చికెన్ నోరూరించి చికెన్ ఫ్రై తయారు చేసుకుందాం. చికెన్ కడిగి శుభ్రంగా తీసుకున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఉప్పు వచ్చి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు వేయండి. గరం మసాలా 1 స్పూను, నిమ్మరసం 2 చెంచాలు, అరకప్పు పెరుగు, బాగా కలుపుకొని ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు టేస్ట్ బాగుంటుందండి. మ్యాగ్నేట్ చేయాలన్నమాట ఇలాగా. తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో నూనె వేసుకుని మాండి తీసుకుని నూనె వేసుకుని జీడిపప్పు వేసి వేపించండి. వేపించి తీసి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే కరివేపాకు వేసి తీసి పక్కన ఉంచండి. తర్వాత పచ్చిమిరపకాయ చీలికలుగా చీలుకొని పచ్చిమిరపకాయలు వేసుకుని 3 కట్ చేసుకుని నాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి. వేపించి తీసేద్దాం 3. అవి డెకరేషన్కి వాడుకుంటాం అన్నమాట మనం. 1 స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు తీసేస్తున్నాను చూసారా, నాట్లు పెట్టుకున్నవి అలా తీసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. 1 కప్పు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. త్వరగా వేగడానికి చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. వేపుకోవాలండి, బాగా వేగాలి ఉల్లిపాయ. వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపండి. వేగిన తర్వాత చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకున్నాను. ఒక స్పూన్ కారం,
ఒక స్పూన్ ఉప్పు, ఒక ఒక స్పూన్ గరం మసాలా వేయండి. కారం, మసాలా మీరు ఎలా తినగలిగితే మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. మేము మీడియంగా తింటామండి, మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా. నేను అందుకని ఇలా వేసాను. ఈవెన్గా సర్దుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ మీరు 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. చూసారా, వాటర్ వచ్చింది నాకు కొద్దిగా. ఒక్కో చికెన్ అయితే ఇంకొంచెం ఎక్కువగానే వస్తుందండి, దీంట్లో అయితే తక్కువగానే వచ్చింది చికెన్లో వాటరు. ఒకవేళ దీంతో ఉడకకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం చూసుకుని. చూసారా, వాటర్ అంతా అయిపోయింది. కొద్దిగా ఉందండి, అంతే ఉడకవలసింది, లైట్గా. హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని, చిన్న గ్లాస్లో సగం వాటర్ తీసుకుని వేసుకున్నాను అన్నమాట. చికెన్ బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవడం అలా చేస్తూ ఉన్నాను అన్నమాట మధ్య మధ్యలో. ఉడికిందండి, మన చికెను రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుంటున్నానండి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, వేపించిన కరివేపాకు, కట్ చేసి వేపించాం కదండి పచ్చిమిర్చిని, ఫస్ట్ తీసాం కదా, అవి అన్నమాట. అవి కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసి డెకరేషన్ చేసుకుంటున్నాను అన్నమాట. కంటికి కూడా వింపుగా ఉంటేనే కదా తినాలనిపిస్తుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.
నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి.